R6 న్యూస్ కి స్వాగతం. వింజమూరు సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని గుండె మడగల గ్రామ సచివాలయంలో రైతన్న మీకోసం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ రైతును రాజును చేసే దిశగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులేసేందుకు ముందుకు వేస్తుందని అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ఆదేశాలు, సూచనలు, సలహాలతో సొసైటీ ద్వారా రైతులకు విశేష సేవలు అందిస్తున్నామని చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఆవుల వాసు, సహాయ వ్యవసాయ అధికారి గాలి మనోహర్, పశు వైద్యాధికారి కొమ్మి కోటేశ్వరరావు, ఏఎంసీ నోడల్ అధికారి సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి, గుండెమడగల సొసైటీ మాజీ అధ్యక్షులు కన్నం శ్రీనివాస నాయుడు, గ్రామ మాజీ సర్పంచులు గాలి నరసప్ప నాయుడు, బుర్రాల శ్రీనివాసులు యాదవ్, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్రధానంగా ఒకటి పాలు రేటు మార్కెట్ లేకపోవడం ప్రధానమైన ఉద్దేశం అంటే ప్రతి ఒక్కరూ ఏ సభలో పోయిన అదనంగా మనము ప్రభుత్వం ఏదైతే ఇంకా మీకు అదనంగా కల్పించి ఏదైనా సౌకర్యాలు ఆ విధంగా ఉత్పత్తి ఆధారంగా మీకు ఆదాయం ఎంత చేసిన ప్రతి ఒక్కరు దగ్గర ఉంది కాబట్టి నా సలహా లేదంటే మైనర్ రిపేర్స్ కానీ మేజర్ రిపేర్స్ కానీ అంటే కొన్నిసార్లు చూసుంటాం మనం అది ఎత్తిన ఒకసారి ఎత్తేసినందువల్ల ఎవరో వచ్చేసి చాలా వరకు ఊరు ముందుకు పోయి అన్నమయ్య డ్యామ్ కానీ ఇక్కడ మన పెన్నా వాళ్ళు ఏదో నిర్ణయం చేసుకుంటున్నాం అనే పదంతో కాకుండా వాటిని ఏ విధంగా మనం ఉపయోగపెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఇంకా డెవలప్ ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే గుర్రం టెక్ ఉంటుంది, అట్టే వదిలేదు నీళ్ళు. ఆ గుర్రం టెక్ అంతా మళ్ళీ మన పొలాల్లోకి వచ్చి అంత మేటలు వేసి అంత గొడవలు ఇప్పుడేంటే అంతగా నీటి యాజమాన్యం బాగుంటుందట్టుగా నీళ్ళు నిలబడడం వల్ల దోమలు, పురుగు, రకరకాల పురుగులు, దానివల్ల వ్యాధులు ఇవన్నీ రాకుండా అంటే ప్రభుత్వం అట్లా వ్యవసాయ రంగానికి పంట కాలంలో నీట్గా చేస్తుంది, డ్యామ్లు రిపేర్ చేస్తుంది. అట్లాగే మన జనావాసాలు ఉన్న ఎక్కడైతే ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మన ఎమ్మెల్యే కాకల సురేష్ ఆదేశాలతో ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రైతులు మనకి ఇచ్చే అభివృద్ధి పథకాలన్నీ మీరు క్షుణ్ణంగా ఈ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా గమనించి ప్రతి ఒక్క రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాము. మనకు ముఖ్యంగా నిన్న రైతు భరోసా కింద 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి మీకందరికీ రావడం జరిగింది. రైతులు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకున్నారు. ఇంకా కొంతమందికి రాలేదని కంప్లైంట్లు వస్తున్నాయి. వాళ్ళు ఏదన్నా ఉంటే మీ రైతు భరోసా కేంద్రాల్లో ఇక్కడ మీ సచివాలయాలు కానీ దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మరి రైతులు కోరుతున్నాము. రైతు భరోసా ఇదివరకు కొంతమందికి పడి కొంతమంది పడలేదు. ప్రతి రైతుకి ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు అకౌంట్లో అనుకున్న టయానికి ఆ గంటలోనే పడిపోయాయి. నాకు కూడా పడాలి రైతు భరోసా. అందువల్ల మీరందరూ మంచి ఈ పథకాలన్నీ ఎక్కువ ముఖ్యంగా ఇట్లా 5 పథకాలు ఇచ్చాడు. ఈ 5 పథకాలు నీటి భద్రత ఒకటి, డిమాండ్ ఆధారం, ఫుడ్ ప్రాసెసింగ్, మనం పండించే పంటలు అని జాగ్రత్తగా మనం మార్కెట్ ద్వారా ఇప్పుడు ఒడ్లు కూడా మీరు పండిస్తున్నారు కానీ దాని సొసైటీ ద్వారా అమ్మటం లేదా, ఏ $1 ఇస్తే $1 ఇస్తున్నారు, 14,000 వాళ్ళు కొంటున్నారు. మనం 21,000 డబ్బులు ఇస్తాం సొసైటీ ద్వారా. ఆ సొసైటీ ద్వారా అమ్ముకుంటే మీకు మంచి మేలు. కొంచెం ఆరబెట్టేదాన్ని మనం ఇబ్బంది పడి ఆ రోజు పచ్చిసేపు అప్పటికప్పుడు అమ్మేసేది వాళ్ళకి దారం ఇస్తాను రేటు లేదు. నిన్న మరి ఈ 2వ కారులో పడితే 14,000 కొనరు, 21,000 మన సొసైటీ తీసుకొస్తే 21,000 ఇస్తాం. అందువల్ల మీరు ప్రతి ఒక్క రైతు కూడా వీటన్నిటిని ఈ ఉండే పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళకి ఆ మద్దతు అందే విధంగా చేసినందువల్ల 12,000 మంది రైతుల దగ్గర నుంచి 19.77 మిలియన్ కిలోల నల్లపల్లి పొగాకును ఏపీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినారు. అట్లాగే కొన్ని పంటలు ఉంటాయి, ఉద్యాన పంటలు, ఉల్లి, మామిడి, కోకో ఇంకా చెప్పాము. ఉల్లిగడ్డలు మన కడప కానీ, బళ్ళారి కానీ, తర్వాత కర్నూలు కానీ, ఇట్లా మహారాష్ట్ర నుంచి వస్తుంటాయి. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే వాళ్ళందరికీ మార్కెట్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు టమాటా కూడా కొన్ని లాస్ట్ టైం కూడా చేశారు, తక్కువ ఉన్నప్పుడు ఒక టమాటా కూడా ఒకసారి అట్టే ఉంటుంది. కేజీ 10 రూపాయలకు వస్తుంది, కేజీ 200 కూడా ఒకసారి 2 మీద కూడా వస్తుంది. అట్లాంటి పరిస్థితి లేకుండా ఒక స్టెబిలిటీ అనేది ఏర్పాటు చేసి
మద్దతుకి రైతుకి ఇంత రేట్ అయితే ఎటువంటి నష్టం రాదు, పెట్టుబడి నష్టం రాదు, కొంత ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అట్లాంటి చేస్తూ దానికి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా, ఇప్పుడు టొమాటో ఉంది, టొమాటో కెచప్ తయారు చేయడం, టొమాటో సాస్ తయారు చేయడం, చిల్లీస్ ఉంది, చిల్లీస్ సాస్ తయారు చేయడం, తర్వాత ఉల్లిగడ్డలు ఉంది, ఉల్లిగడ్డలు తక్కువైనప్పుడు మామూలుగా వడియాలు ఉపచారాలు వేసినప్పుడు కొన్ని బౌండ్లు ఉంటాయి చూసుంటారు. అట్లాంటి వడియాలు అట్లాంటి ప్రాసెసింగ్ అట్లాంటి ప్రోత్సహిస్తే ప్రాసెసింగ్ కూడా మనకు చేస్తున్నాం. అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు నాకు చెప్పాను, ఇది కూడా మా బహిరంగ మార్కెట్లో వడ్లు రేటు తక్కువ ఉన్నప్పుడు ఒక మద్దతు ధర క్రియేట్ చేసి ఆ మద్దతు ధరకి రైతులను అమ్ముకునే విధంగా అది తయారు చేయడం ఉంటుంది. తర్వాత పంటల సాగులో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా కొన్ని యాప్లు వచ్చున్నాయి, ప్లాంటిక్స్ అని రకరకాలుగా కొన్ని వచ్చున్నాయి యాప్లు. ఇప్పుడు మనం ఫీల్డ్ దగ్గర పోగానే ఆ ఫీల్డ్లో ఉన్న అదే ఏదైనా డ్యామేజ్ ఉన్నప్పుడు ఆ డ్యామేజ్ ఫోటో తీసినప్పుడు ఏంటంటే అది ఏ పురుగు వల్ల వచ్చింది, దానికి ఏ మందు స్ప్రే చేయాలి అనేది ఆ యాప్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే మనిషితో సంబంధం లేకుండా మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటే దాంట్లో ఏపీ ప్లాంటిక్స్ యాప్ అని ఉంటుంది, దాన్ని వేసుకుని మన పొలంలోకి వెళ్ళి దాని ఫోటో తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నది ఏ పురుగు, ఏ తెగులు, దానికి ఏ మందులు వాడాలనేది మనకు ఆల్రెడీ ఆ విధంగా సిస్టమ్ కూడా తయారు చేసి రైతులకు ఇవ్వగలుగుతుంది. అట్లాగే పాడి రైతులకు ప్రోత్సాహం సార్ చెప్తారు, ఆక్వా రైతులకు సార్ ఆక్వా కూడా ఉంది సార్, ఆక్వా సపరేట్. అట్లాగా మనకేంటంటే ప్రతి రంగాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటినీ డెవలప్ చేసి ఈ గ్రామంలో వెళ్ళి ప్రస్తుతం ఏ పంటలు సాగు చేస్తున్నారు, దానివల్ల ఎంత మీ ఊరికి ఎంత ఆదాయం వస్తుంది, ఇంకా రాబోయే కాలంలో ఏ పంటలు మీరు వేయదలుచుకున్నారు, ఒకవేళ మీకు తెలియకపోతే మా ద్వారా తెలుసుకుని ఈ పలానా పంట వేస్తే పలానా అంత ఆదాయం వస్తుంది, కొత్త రకాల పంట వేసినప్పుడు మీ ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది. ఒక వ్యవసాయం కాకుండా పంట మార్పిడి ద్వారా, అట్లాగే మీరు అదే వేరే డిపార్ట్మెంట్ అనుబంధ రంగాల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ద్వారా, అంటే ఒక రైతుకి 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాల్లో 2 ఎకరాల మెట్ట, 3 ఎకరాల మాగాణి ఉంది, 2 ఎకరాల మెట్టలో పశువులకి సంబంధించిన దానికి సంబంధించిన గడ్డి రకాలు వేసుకుంటారు, సాగు చెప్తారు. అట్లా మేము ఉన్నాము, 3 ఎకరాలు మాగాణి ఉంది, మాగాడినప్పుడు 1 ఎకరా పత్తి వేసుకోయా, 1 ఎకరా మొక్కజొన్న వేసుకోయా, 1 ఎకరా వరి వేసుకోయా, ఎందుకంటే ఆ మూడింటికి రేటు ఉంటుంది. అన్ని లిమిట్గా మనం సాగు చేసుకున్నప్పుడు అన్నిటికీ మద్దతు ధర వస్తుంది. అట్లా కాకుండా వరే 10 ఎకరాలు వేసామనుకోండి, వరే 10 ఎకరాలు వేసామండి, బహిరంగ మార్కెట్లో రేటు తక్కువ ఉన్నప్పుడు మన ప్రభుత్వం కొనుగోలు చేయాలి, దాని మళ్ళీ రూపాయికి ఇవ్వాలి. రూపాయికి ఇస్తే 34 రూపాయలు కేజీ పడుతుంది, రూపాయికి ఇస్తే 33 రూపాయలు మన ప్రభుత్వం మీద భారం పడుతుంది. దానివల్ల ఎవరు తింటారా బియ్యం, తింటున్నారా, తింటావా, ఎందుకంటే బియ్యం తినేవాళ్ళ సంఖ్య తగ్గిపోయినారు బాగా. దాన్ని మళ్ళీ గోధుమలో లేదా గోధుమ రొట్టె తింటాము, లేదంటే చపాతి తింటాం చేస్తున్నారు. అంటే ఒక వరిని పండించి దాన్ని ఏంటంటే తినకుండా వేరే పంటను సాగు చేయకుండా పండించాలి ఏంటంటే ప్రభుత్వాలు మళ్ళీ రైతులకి ఉచితంగా ప్రజలందరికీ రూపాయికో లేదా ఉచితంగా కూడా ఇస్తున్నారు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు ఉచితంగా 10 కేజీలు ఫ్యామిలీకి అనేది ఇట్లా ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు తినకపోగా దానివల్ల వచ్చే దానికి రోగాలు కూడా వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం ఆల్టర్నేట్ క్రాప్స్, జొన్న, మొక్కజొన్న, సద్ద, రాగి, కొర్రలు, అండ్రు కొర్రలు, ఇట్లాంటి మిల్లెట్స్ కూడా వేసుకుంటే మన మిల్లెట్స్కి ఏదంటే ఇంటర్నేషనల్గా బాగా మార్కెట్ బాగుంది. ఇంటర్నేషనల్గా ఏదంటే ఇప్పుడు అందరూ మిగతా అమెరికా కానీ రష్యా కానీ అన్నీ కూడా మిల్లెట్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్, మన ఇండియా కంటే కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మీరు కూడా చేసుకుని ఏదైనా ఎఫ్పిఓ కానీ ఏర్పాటు చేసుకుంటే ఇవన్నీ ఎక్స్పోర్ట్ ద్వారా కూడా మీరు ఇతర దేశాలకు కూడా ఆ ఎఫ్పిఓ ద్వారా పంపించి మంచి రేటు వచ్చే అవకాశం. ఇక్కడే 100 రూపాయలు ఉంది కేజీ మిల్లెట్స్, ఏదైనా రాగి ఒకటే ఒక 50 ఉంటుంది, మిగతా ఒక కేజీ 100 రూపాయలు. కాబట్టి ఇట్లా మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే ఖాళీ పెడతారు. మీరు చేస్తే అసలు ఖాళీ పెట్టకుండా ఈ పంటలు తక్కువ వర్షం నీటితోనే, తక్కువ ఎరువులతోనే, తక్కువ పురుగు మందులతోనే ఖాళీ ఉన్న భూములన్నింటినీ పంట పండించుకుంటే దాన్ని మంచి రేటుకి మనం ఎక్స్పోర్ట్ ద్వారా చేసుకోవచ్చు. దాన్ని ఎఫ్పిఓ ఒకటి ఫామ్ చేసుకుంటే మీరు బాగుంటుంది. ఇది మన వ్యవసాయ శాఖ ద్వారా చెప్పగలుగుతున్న విషయాలు.